నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2018 నాటి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళతాను అంటుంది. కానీ ఒక పరీక్షా పేపర్ని 3 సార్లు ఎందుకు మూల్యాంకన చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతుంది. అయితే దీని వెనుక భారీ స్కామే ఉందని అంటున్నారు. అధికార పార్టీ తనకు కావలసిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు భారీ కుంభకోణం చేసింది అంటున్నారు. మరి అసలు ఏపీపీఎస్సీ స్కామ్ ఏంటి, దీని వెనుక ఎవరున్నారు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఒక సామాన్యుడు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఏపీపీఎస్సీలో భారీ కుంభకోణం జరిగింది అంటున్నారు. అధికార పార్టీ తనకు కావాల్సిన వాళ్ళకి పదవులు కట్టబెట్టేందుకే ఇలా 3 సార్లు మూల్యాంకన చేయాల్సి వచ్చింది అని వార్తలు వచ్చాయి. మరి అసలు దీని వెనుక ఏం జరిగింది, ఎందుకు ఏపీపీఎస్సీ స్పష్టంగా కోర్టుకు ఆన్సర్ ఇవ్వలేకపోతుంది, సుప్రీంకోర్టుకు వెళ్తామంటుంది? సో ఈ స్కామ్ ఏంటి, ఇది ముందు ఎలాంటి దారి తీసే అవకాశం ఉంది? ఒకటి, గ్రూప్ 1 పోస్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా 150కి పైగా ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షలు అవన్నీ జరిగి జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు ప్రభుత్వం మారడము, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు మూల్యాంకనం చేసినప్పుడు ఫస్ట్ టైం కొంత చేశారు. ఆ తర్వాత మళ్ళీ అది రెండోసారి మూల్యాంకనం చేయాలని కొంతమంది అప్పీల్ పెట్టుకుని చేశారు. అక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అవినీతిని ఎన్ని రూపాల్లో చేయించా అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈయన ఏం చేశాడంటే డబ్బులకి, అంటే ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే అన్నిసార్లు మూల్యాంకనం ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రిలిమ్స్లో బాగా వచ్చినోడు మెయిన్స్లో వచ్చి బాగా వచ్చినోడు అసలు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాకపోవడము, ఒకవేళ ప్రిలిమ్స్లో బాగా వచ్చిన వాళ్ళు మెయిన్స్లో అసలు వాళ్ళని దరిదాపుల్లో లేకపోవడము, ఈ రెండిట్లో తక్కువ వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం, ఇలాంటివి చూసి కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా జరిగింది. ఇక్కడ ఇది ఒక కోణం. రెండో కోణం ఏమని అనిపిస్తూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది ఏపీపీఎస్సీలో వాళ్ళ బంధువులు వాళ్ళ అనుచరుల్ని పోస్టింగ్లు ఇచ్చుకొని అవినీతికి ఏంటంటే అవినీతి చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అవినీతి చేస్తూ ఉన్నారంటే ఒక పోస్ట్ 2 కోట్లు 3 కోట్లు అని చెప్పి తీసుకొని వాళ్ళ ద్వారా తీసుకొని వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేది ఇవి చేశారు. ఇవి చేస్తే ఏమైందంటే ఇది బయటకు వచ్చిన తర్వాత అంటే జనాల్లోకి ఇది వచ్చి రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ వీళ్ళు చేసిన అవినీతి మొత్తము ఈ విధంగా చేశారు అని చెప్పి పోస్టింగ్లంతా ఇచ్చేశారు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే తేలింది ఏంటంటే ఇప్పుడు ఆ కోర్టు ఈ 3 సార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధం రద్దు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వెళ్తా ఉంటుంది అప్పీల్కి. ఎక్కడైనా అప్పీల్కి ఏం వెళ్తారు? ఇప్పుడు పోస్టింగ్లో ఉండే వాళ్ళు వెళ్ళి నేను అప్పీల్కి వెళ్ళాలని అన్నారు. ఇప్పుడు ఈ కేసు వేసింది ఎవరైతే రాశారో వాళ్ళు మాకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే ఇన్నిసార్లు మూల్యాంకనం చేశారు, మేము రాశాము కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో తెలియదు. ఒకసారి అంటే అప్పుడు 3 సార్లు మూల్యాంకనం చేయడం తప్పు అని చెప్పి రద్దు చేసేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఏదో మేము చూపించుకోవాలి, ఇంకా వీళ్ళంతా డబ్బులు తీసుకున్న వాళ్ళు అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళంతా బయటకు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాకు ఆ రోజు ఈ విధంగా చెప్పారు, ఒక్కొక్క పోస్ట్కి ఇంత డబ్బులు తీసుకున్నారని చెప్తే వీళ్ళు దొరికిపోతారు. అందుకని తీర్పు వచ్చిన కొద్దిసేపట్లోనే మేము అప్పీల్కి వెళ్తాం మీరు కామ్గా ఉండండి అంటున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు అవినీతి చేశారు. అంటే కష్టపడి ఈరోజు గ్రూప్స్ పోస్టులు అనేది ఎంతోమంది కళ ఉంటుంది, ఆ ఒక జాబ్ కొట్టుకుంటే చాలని. ఎంతోమంది పేదవాళ్ళు నేను ఎట్టైనా ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను సంపాదించాలి, మాకు తల్లిదండ్రులు పడ్డ కష్టానికి వాళ్ళకి నేనేదో ఒక ఫలితం ఇవ్వాలి, ఇలా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి. కొన్ని వేల మంది ట్రైనింగ్లు కోచింగ్లు తీసుకొని ఏళ్ల తరబడి నుంచి ప్రిపేర్ అయ్యి రాస్తారు. కానీ అక్కడ కూడా ఈ విధంగా అవినీతి చేస్తే నిజాయితీ పరులందరూ పోతారు. ఎవడైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడో వాళ్ళ మనుషులకు పోస్టింగ్లు ఇచ్చుకొని సమాజాన్ని పొల్యూట్ చేస్తారు. ఏంటంటే అది రేపు భవిష్యత్తులో ఏమవుతుందంటే మొత్తము పొల్యూషన్, అంటే ఒక మంచి అధికారం ఉంటే ఆటోమేటిక్గా ఆ శాఖలో బాగుంటుంది. ఇప్పుడు అందరూ లంచాలు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఎవరో కులం చూసో మతం చూసో లేకపోతే రికమెండేషన్ మీద వచ్చినోడు ఏమో ఆలోచిస్తాడు, వాడి మైండ్ సెట్ అలాగే ఉంటుంది, మొత్తం పొల్యూట్ చేస్తాడు. ఈరోజు 150కి పైగా పోస్టులు అంటే అంత అన్ని వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లుగా ఎస్పీలుగా మళ్ళీ అదేవిధంగా డిఎస్పీలుగా అదేవిధంగా ఆర్ఓలుగా ఈ విధంగా ఉన్నారు. వీళ్ళని పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆ వ్యవస్థల్ని నాశనం చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఎంత హేయమైన చర్య అంటే అంత హేయమైన చర్య. ఈరోజు జనాలు చూసి నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రకాల స్కాములు చేస్తారా, యువత భవిష్యత్తును నాశనం చేస్తారా, యువత ఎంతో కష్టపడి చదివిన వాళ్ళకి కాకుండా ఇలాంటి వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఎందుకు అంత భయపడుతూ ఉంది? నీకేం సంబంధం? నువ్వు ఏపీపీఎస్సీ నిజంగా పర్ఫెక్ట్గా చేస్తుంటే ఈరోజు అక్కడ రాసిన వాళ్ళు మేము సక్రమంగా రాసామని అప్పీల్కి వెళ్తారు. ఈరోజు వాళ్ళు ఎవరు అనకముందే వీళ్ళు ప్రభుత్వం వెళ్తున్నారంటే గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు దడుకున్నట్టుగా వీళ్ళు ఏం జరగలేదు అని అప్పీల్కి వెళ్తామని చెప్పి వాళ్ళని ఆపుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక్కసారి మాట్లాడితే నాకు వీళ్ళు ఇంతమంది ఇమ్మన్నారు, ఈ మంత్రి ఇంత ఇమ్మన్నాడు అంటే ఒక 150 మంది వచ్చితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోటి అనుకున్న ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువే తీసుకో ఉన్నారంట. 100 కోట్లకు పైగా స్కామ్.
అది ఇది జస్ట్ ఫర్ నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పింది. ఇంకా దీనికంటే పెద్ద స్కామ్ జరుగుంటుంది, వేల కోట్లలో జరుగుండొచ్చు. అంటే అన్ని కోట్లు ఎవరు జోబీలోకి వెళ్ళాయి? ఈ ప్రభుత్వం జోబీలోకి వెళ్ళాయి. దీనివల్ల నష్టపోయింది ఎవరు? యువత. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చెప్పారు, నేను యువతకు అందరికీ బంగారు భవిష్యత్తు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు భవిష్యత్తు అంటే? యువత జీవితాలు నాశనం చేయడం బంగారు భవిష్యత్తు అంటే? నువ్వు సమాధానం చెప్పు. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నావు, ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఇస్తే నువ్వు మెగా డిఎస్సి అన్నావు, ఈరోజు డిఎస్సి లేదు. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నావు, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన నోటిఫికేషన్ తప్పితే నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ లేదు. అంటే ఇక్కడ చూడండి, ప్రజల్ని దగా చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. యువతకి నేను ఏదో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి మాటలు మాత్రమే చెప్పాడు, చేతల్లో వచ్చి ఇలాంటి స్కాములు చేస్తూ ఏంటంటే ఏపీపీఎస్సీని కూడా స్కామ్ చేసి మొత్తం మేము దాంట్లో లేదా అన్నింటిలో స్కాములు చేశామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నాడు. నిజంగా ఒక హేయమైన చర్య. ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఉండే యువత జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో యువత అంతా మేల్కోవాలి. ఏంటంటే ఈరోజు మీలో కూడా చాలామందికి నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలని కళ ఉంటుంది. అలాంటి కళని జగన్మోహన్ రెడ్డి చెరిపేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ అనుచరులకు పదవులు ఇచ్చుకుంటున్నాడు, వాళ్ళ అనుచరులకి ఈ విధంగా పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నాడు, లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. ఆ విధంగా ఇచ్చుకుంటే నిజమైన టాలెంట్ ఉండేవాడికి ఎక్కడ విలువ ఉంటుంది? ఈరోజు నిజమైన టాలెంట్ ఉండేవాడు ఎక్కడో ఈరోజు రాలేదంటే వాడు ఇంకేదో ఒక ఉద్యోగం చూసుకోవడం, ఆ విధంగా వాళ్ళు ఇంకేముంది లేరా అని చెప్పి వాళ్ళు నిరుత్సాహపడి పక్కదోవలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు అర్హత లేని వ్యక్తుల్ని, కనీసం ఆ బేసిక్ నాలెడ్జ్ లేని వ్యక్తులను ఈరోజు లంచాలు తీసుకొని అదేవిధంగా వాళ్ళ మనుషులను పెట్టుకుంటే వాళ్ళు రేపు వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగిస్తారు? సక్రమ మార్గంలో అక్రమంగా ఉపయోగించి అప్పుడు వాళ్ళు దోచుకు తింటారు ప్రజల్ని. అందుకని ప్రజలంతా కూడా ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి పాలకులు మనకు అవసరం లేదు. ఎందుకంటే సక్రమ మార్గంలో జరగాలి. అంటే ఇప్పటివరకు మనం చూసాం, విద్యార్థులతో అలాగే యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా గెలిచిన సందర్భాలు చూడలేదు మనం. అది చాలా రాష్ట్రాల్లో చూసాం. రేపు ఏపీలో కూడా అదే జరిగే అవకాశం ఉంటుందని తప్పకుండా. ఎందుకంటే ఒకటి నేను చెప్పదలుచుకున్నది, ఈరోజు అన్ని పోస్టులు నువ్వు ఈ విధంగా చేసావంటే ఏమని అర్థం? దాని అర్థం అంటే ఇంత స్కాములు చేసావంటే నువ్వు ఏం చూసుకోని అంత ధైర్యం? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాధ్యతను మనం గుర్తు చేసుకున్నాం. ఏంటంటే ఒకప్పుడు ఒక మహాకవి అన్నాడు ఒక కవిత్వం, ఎముకలు క్రుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికుల్లారా రారండి అని శ్రీశ్రీ గారు లాంటి మహానుభావులు అన్నారు. ఇది ఎందుకంటే ఇది అన్నప్పుడు చదివినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది, ఇది మనల్ని ఉద్దేశించి ఆ రోజు రాశారా అని చెప్పి. ఎందుకంటే ఈరోజు యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం, యువత తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, యువత తలుచుకుంటే రాష్ట్రాల్లో దేన్నైనా సాధించుకోవచ్చు, యువత పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు మనం గెలిపించిన మన నాయకుడు అనుకున్న వాడు ఈరోజు మనల్ని దగా చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా మోసం చేస్తున్నాడు? మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ అనుచరులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఉన్నాడు, అదేవిధంగా లంచాలకి ఉద్యోగాలు నమ్ముకుంటూ ఉన్నాడు. ఇలాంటి పాలకుడు మనకు అవసరమా? ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఈ ప్రభుత్వంలో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా లేదు. ట్రాన్స్పరెన్సీ లేకపోక మొత్తం ఎక్కడ చూసినా అవినీతి, ఏది చూసినా ఇక్కడ అవినీతి లేదు అని చెప్పేదానికి లేదు, అన్ని విధాలుగా అవినీతి చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? యువత ఆలోచించాలి. యువతే రేపటి భావితరాల భవిష్యత్తు అంటారు. ఈరోజు అలాంటి యువత భవిష్యత్తును అంధకారంలోకి దోయేసే పాలకుడు మనకు అవసరమా? ఈరోజు ఏమన్నంటే నేను ఉద్యోగాలు ఇచ్చా అంటావు. ఏం ఉద్యోగం నువ్వు ఇచ్చింది? 5,000 ఉద్యోగం. 5,000 ఉద్యోగం నువ్వు ఇచ్చింది. 5,000 ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుందండి 5,000? ఈయన పెంచిన రేట్లకి, ఈయన పెంచిన ధరలకి అసలు కనీసం 5,000 అనేది సరిపోదు. ఇంకా అప్పులు చేయాల్సి వస్తూ ఉంది సామాన్యులు. మనం ఒకటి ఆలోచించాలి, మనం చదువుకున్న చదువుకు మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించే పాలకుడు అవసరం. అలాంటి పాలకుడు ఎన్నుకునే దానికి యువతంతా ఈ 50 రోజులు కష్టపడితే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది. దానికి తగ్గ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ముందడుగేయాలి. ఎందుకంటే ఇది మన కోసమో ఇంకెవరి కోసమో కాదు, మన భవిష్యత్తు కోసం. ఈరోజు ఒక పార్టీలకు కొమ్ములుగా ఇద్దండి యువత. ఏంటంటే మన భవిష్యత్తుని ఇచ్చే నాయకుడిని ఎన్నుకున్నాం. మన భవిష్యత్తును అంధకారం లేక నెట్టేసే నాయకుడు వద్దు. మన భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చూపే విధంగా, మన భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చే విధంగా, మన భవిష్యత్తుకు వాళ్ళు బాధ్యత వహించే పాలకులకి మనం అధికారం ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేస్తారు, అది సంక్షేమాన్ని అందిస్తారు. అంతేగాని క్రిమినల్స్కి, రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తులకి మనం అధికారం ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ ఆ క్రిమినల్ మైండ్ సెట్ని చూపించి ప్రజల్ని దోచుకు తింటారు, సామాన్యుల్ని సమాజం నుంచి వెలివేస్తారు. అంటే వలసల రూపంలో వాళ్ళు పొమ్మన లేక పొగబెట్టారంటారు కదా, ఆ విధంగా చేసి అందరినీ వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళే విధంగా చేస్తారు. ఇది నేడు జరుగుతూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.